హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3.64% డీఏ, డీఆర్ సూపర్ గుడ్ న్యూస్ ఈ నెల నుంచే జమ. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం సమాజ సేవలో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాల సేవ జీవితకాలం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు సంబంధించిన అత్యంత కీలకమైన తాజా సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాబోయే ఏప్రిల్ మరియు మే నెలలు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఎందుకంటే వారి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు ఈ నెలల్లోనే వెలువడనున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్లకు అందాల్సిన డీఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని సానుకూల పరిణామాలు మరియు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది వారిలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ముఖ్యంగా సిపిఎస్ విధానం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు సంబంధించి వారికి రావాల్సిన డీఆర్ఎస్ మొత్తాన్ని కూడా మే నెల ఆఖరులో వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం గట్టి కసరత్తు చేస్తోంది. గతంలో ఈ బకాయిలకు సంబంధించిన బిల్లుల నమోదు ప్రక్రియలో కొన్ని సాంకేతిక పరమైన చిక్కులు మరియు సాఫ్ట్‌వేర్ ఇబ్బందులు తలెత్తిన విషయం మనందరికీ తెలిసిందే. మరి దీనివల్ల అనేక మంది ఉద్యోగులు తమ సొమ్మును పొందలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ సాంకేతిక సమస్యలన్నిటినీ పరిష్కరించి గతంలో సైట్‌లలో టేల్స్ ఓపెన్ కాకపోయినా, బిల్లులు మళ్ళీ అప్‌లోడ్ చేయలేకపోయిన వారికి మళ్ళీ కొత్తగా అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా మే చివరి నాటికి ఈ బకాయిలు నేరుగా వారి చేతికి అందే అవకాశం పుష్కలంగా ఉంది. మరోవైపు జీవిత చరమకంలో ఉన్న పెన్షనర్లకు కూడా ఆర్థిక శాఖ నుంచి ఒక గొప్ప తీపి కబురు అందింది. ఇది వారికి ఎంతో ఊరటనిచ్చే విషయం. పెన్షనర్లకు సుదీర్ఘ కాలంగా రావాల్సిన డీఆర్ అరియర్స్ బకాయిలను ఏప్రిల్ నెల ముగిసేలోపు వారి ఖాతాల్లో జమ చేసేలాగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో మరియు ఇతర ఆర్థిక అవసరాలతో సతమతమవుతున్న పెన్షనర్లకు సకాలంలో ఈ నిధులు విడుదల కావటం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడతాయి. ఇక ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయానికి వస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వారికి ఒక భారీ మరియు అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరుణంలో ఎస్ఆర్‌బీఎస్ అనే ఒక ముఖ్యమైన పొదుపు పథకాన్ని రద్దు చేయడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. దీనివల్ల వేల మంది కార్మికులు తాము ఎంతో కష్టపడి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్ము కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ 2030 మే నెల వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులందరికీ ఈ నిధులు చెల్లించాలని సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సుమారు 8,450 మంది ఉద్యోగులకు తక్షణ ప్రయోజనం చేకూరేలాగా ప్రభుత్వం ఇప్పటికీ రూ. 75,00,00,000 భారీ నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే ఒకవైపు శుభవార్త ఉన్నప్పటికీ మరోవైపు కొత్త పీఆర్సీ అమలు మరియు మధ్యంతర భృతి ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సమీపంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఫ్యాక్టో ఉపాధ్యాయ సంఘం పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. మరియు దీనికి సంబంధించిన కరపత్రాలను జిల్లా స్థాయి నాయకులు గజ్జల హరిప్రసాద్ రెడ్డి, అలాగే కట్టుబడి వారు ఇప్పటికీ విడుదల చేసి ఉద్యోగులను చైతన్యపరుస్తున్నారు. మరి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే 11వ పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు కావస్తూ ఉన్నా ప్రభుత్వం ఇంతవరకు 12వ పీఆర్సీ కమిషన్‌ను వేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పీఆర్సీ ప్రకటనలో జరుగుతున్నటువంటి ఈ అపరిమితమైన ఆలస్యం వల్ల ప్రతి నెల ఉద్యోగులు తమ జీతాల్లో వేల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంటున్నారని, అందుకే
వెంటనే 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు గట్టిగా కోరుతూ ఉన్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ 2 రెట్లు, 3 రెట్లు పెరిగినప్పటికీ రావాల్సిన 4 డీఏలను పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు న్యాయమని వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన దాదాపు 30,000 కోట్ల రూపాయల భారీ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చి, విడతల వారీగా ఆ సొమ్మును చెల్లించాలనైతే వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చి వారికి సామాజిక భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బోధనేతర పనుల భారం తగ్గించి వారు కేవలం విద్యార్థులకు నాణ్యమైన చదువు చెప్పేందుకు మాత్రం పరిమితం అయ్యేలా చూడాలని, హైస్కూళ్లలో డేటా ఎంట్రీ కోసం కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే నియమించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ కీలక డిమాండ్లపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపకపోతే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి చలో సెక్రటేరియట్ వంటి భారీ నిరసనలకు పిలుపునిస్తామని ఫ్యాక్ట్‌పో నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఒకవైపు కొన్ని బకాయిలు విడుదల చేస్తున్నప్పటికీ ప్రధాన సమస్యలైన పీఆర్సీ మరియు ఐఆర్‌లపై స్పష్టత ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. ఈ మార్పులన్నీ మరియు ఉద్యోగ సంఘాల పోరాట పటిమను చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ వర్గాల్లో మరిన్ని కీలక రాజకీయ మరియు ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటాయని స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే వీటితో పాటు మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో, రీసెంట్‌గా మనకు జనవరి 2024 సంబంధించి డీఏను 3.64% పెంపుతో విడుదల చేశారు. సో, ఈ డీఏకి గాను 21 నెలల బకాయిలైతే ఉన్నాయి. పెండింగ్ బకాయిలైతే ఉన్నాయన్నమాట. మరి దీనికి సంబంధించి ఈ టోటల్ అమౌంట్ ఎంతైతే వస్తుందో అందులో 10% ఈ యొక్క ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ 2026లో విడుదల చేయాలనైతే మనకు జీవోలో ఉందన్నమాట. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా ఈ 10% ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పైన జమ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఏప్రిల్ నెలలోనే ఈ 10% అమౌంట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మే 1 తేదీన మే 1 తేదీన ఏదైతే జీతాలు మరియు పెన్షన్స్ మనం తీసుకుంటామో అందులో ఈ 10% 21 నెలలకు గాను రావాల్సిన 10% అయితే కలిసి వస్తుందన్నమాట. సో, రావాల్సిన జీతం మరియు పెన్షన్‌లలో కొంత పెరుగుదల అయితే ఉంటుంది. మిగతా 90% వచ్చేసి 3 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే చేయబోతూ ఉన్నారు.